లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పార్టీ మారబోతున్నట్లుగా సమాచారం. ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ లో కీలక నాయకునిగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా ఎదిగిన నన్నపనేని నరేందర్ బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు. ఇక కొండా సురేఖ చేతిలో ఓటమి తర్వాత నుంచి సైలెంట్ గా ఉంటున్నారంటూ కూడా సమాచారం. అయితే ఈయన కారు దిగి బీజేపీ గూటుకు చేరబోతున్నారు నన్నపనేని నరేందర్ అంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి. నన్నపనేని నరేందర్ బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన కొంత సైలెంట్ గా అయితే ఉండడం జరిగారు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలిపోతుంది. నన్నపనేని నరేందర్ రూపంలో బీఆర్ఎస్ ఈయనగొడ్డును కారు దిగి బీజేపీ కమలం గుటికి చేరబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, వరంగల్ టీఆర్ఎస్ లో భారీ షాక్ తగలబోతుంది. వరంగల్ టీఆర్ఎస్ బలమైన నేత ఉన్న మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన అతను ఇంతకుముందు వరంగల్ అర్బన్ అధ్యక్షుడు పనిచేసి ప్రస్తుతం మన వరంగల్ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి మొన్న సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నన్నపనేని నరేందర్ కాషాయ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన బీజేపీ అగ్రనేతలు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు ప్రధాన నేతలందరూ ఇప్పటికే టచ్ లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో టీఆర్ఎస్ ని వీడి కారును వీడి బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో కొండా సురేఖ పోటీ చేయడంతో కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ పోటీ చేసింది, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి నరేందర్ పోటీ చేసింది జరిగింది. అయితే గతంలో వీళ్ళకు అనేక వివాదాలు చోటు చేసుకున్న పరిస్థితి. వరంగల్ తూర్పులో ఒక్కటే పార్టీలో కూడా అనేక వివాదాలతోటి గతంలో ఆయన మేయర్ గా పనిచేసినప్పుడు కావచ్చు, ఎమ్మెల్యే ఉన్న కాలంలో కూడా చాలా అనేక వివాదాలు తలెత్తిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి మంత్రి కావడంతో ఆయన ఎలాంటి వివాదాలు చోటు చేసుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ముందస్తే బీజేపీ పోతున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ పోవడానికి కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ నెల 16న కిషన్ రెడ్డితో మాట్లాడి ఢిల్లీలో నరేంద్ర మోదీ నేతృత్వంలో చేరే అవకాశం ఉన్నట్టు మరో సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఈటెల తోటి కావచ్చు, కిషన్ రెడ్డి తోటి కావచ్చు, ఇప్పటికే ప్రధాన నాయకులందరూ ఢిల్లీలో ఉన్న అగ్రనాయకత్వంతో ఇప్పటికే టచ్ లో పోయినట్టు తెలుస్తుంది. దీనితో పాటు వరంగల్ ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలందరికీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఈ నెల 16న వరంగల్, హైదరాబాద్ లేదా ఢిల్లీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నరేందర్ వరంగల్కి వస్తే మాత్రం మొత్తానికి వరంగల్ తూర్పులో కారు పార్టీ మొత్తానికి ఖాళీ అవుతున్న పరిస్థితి. గతంలో ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి కొండా సురేఖ కాంగ్రెస్ రావడంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ అగ్రనాయకత్వం మొత్తం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరింది. మొన్న ఈ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇతర కొంత నేతలతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. అయితే బీజేపీ నేతల్లో ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి నేస్తున్న నేపథ్యంలో వరంగల్ తూర్పులో ఉన్న నేతలంతా బీజేపీ నేతలు కూడా నరేందర్ రావడాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. గతంలో ఇప్పటికీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న గంటా రవి గతంలో ఈయన మేయర్ గా పనిచేసినప్పుడు కార్పొరేటర్ పోటీ చేశాడు. ఆయనకు ఒకటే డివిజన్ లో పోటీ పడే పరిస్థితి. అప్పటి నుంచి కూడా గంటా రవికి నరేందర్ కూడా వివాదాలు తలెత్తిన పరిస్థితి. ఇటు ఆ ల్యాండ్ ఇష్యూలు కావచ్చు, అనేక పార్టీ కార్యక్రమాల్లో చాలా ఇష్యూలో కొంత వివాదాలు జరిగిన పరిస్థితి. అయితే నరేందర్ బీజేపీకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతుందో పార్టీని నమ్ముకున్నటువంటి క్యాడర్ కూడా ఇబ్బంది అవుతుంది. ఆయనతో పాటు టీఆర్ఎస్ క్యాడర్ వస్తే కనుక వాళ్ళకి అవకాశాలు వస్తే మొత్తం పార్టీ అధికారంలో లేకున్నా కూడా బీజేపీ పార్టీలో 10 ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. తప్పకుండా నరేందర్ని తీసుకోవద్దని ఇప్పటికే అధిష్టానానికి ఒక లేఖ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ గంటా రవి కావచ్చు, ఇతర బీజేపీ అగ్రనేతలంతా ఇప్పటికే కిషన్ రెడ్డి తోటి మాట్లాడినట్టు తెలుస్తుంది. నరేందర్ వస్తే కనుక తిరుగుతాయిలో వరంగల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు పార్టీ అగ్రనేతల్లో టచ్ లో పోయని తెలుస్తుంది. మొత్తానికైతే నరేందర్ బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. బీజేపీలోకి నరేందర్ రావకుండా ఆపడానికి బీజేపీ ఒక వర్గం కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మరి 2 రోజుల్లో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. నిజంగా ఈయన బీజేపీలోకి వెళ్తారా, లేకపోతే హైదరాబాద్ లో జాయిన్ అవుతారా, ఢిల్లీలో జాయిన్ అవుతారా, పూర్తి స్థలం మరి ఏమైనా ఈ విషయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకున్న పరిస్థితి మనకు కొంత క్లారిటీ కావాల్సిన అవసరం అవుతుంది. మరొక 2 రోజుల్లో క్లారిటీతో వచ్చే పరిస్థితి. మధు, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.